హాయ్ విజయ్. మిర్రరాక్స్ వెబ్సైట్ గురించి మీకు ఒక విషయం చెప్తా రేపొద్దున. ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ యాడ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్ట్ అవుతుంది. వాళ్ళ యాడ్ పోస్ట్ అవుతుంది కదా, ఏది ఫేస్బుక్ దాంట్లో ఇది 21,000 ఇస్తే, నేను మోసపోయిన విషయం అండి. 21,000 ఇస్తే ఏంది మీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తామని చెప్పి దాని వెనకాల ఉన్నది మిర్రరాక్స్ వెబ్సైట్ అండి. అయితే ఈ మిర్రరాక్స్ వెబ్సైట్ నుంచి సెర్చ్ చేసి నేను దాని నుంచి అమౌంట్ డ్రా చేసుకున్న అది వేరే విషయం. కానీ నేను ఫేస్బుక్లో నిర్మలా సీతారామన్ గారి వెబ్సైట్ నొక్కి అంటే ఆ లింక్ నొక్కినప్పుడు దాంట్లో లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు. కానీ ఈ మిర్రరాక్స్ అనే వెబ్సైట్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి నడుస్తుంది. నేను వాళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాళ్ళందరూ ముస్లిమ్స్ అండి. రషీదు, రహమాదు ఏదో అంటారు వాళ్ళ పేరు మొత్తం. అయితే ఈ లోకల్లో వాళ్ళ షాప్ చూస్తే అదొక ఫర్నిచర్ షాపు, పెద్ద కంపెనీ ఫర్నిచర్ షాపు, లేకపోతే పెద్ద ఏదో సంథింగ్ ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇవన్నీ ఉన్నాయి. మిర్రరాక్స్ వాళ్ళకి సపోర్ట్ చేసే వెబ్సైట్స్ ఇవి. అదొకటే వెబ్సైట్ ఉందా ట్రేడింగ్ వెబ్సైట్ అంటే, ఇంకెన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. కానీ దీని గురించి మాత్రం కొద్దిగా బహిర్గతం చేయాలి. అది రేపొద్దున చేసే ప్రయత్నం చేస్తాను. బై.